హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలా చూద్దాం. ప్రారంభించే ముందు 2 నిమిషాలు నేను రాజశేఖర్ గారి గురించి మాట్లాడాలి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు హర్యానా మాజీ ముఖ్యమంత్రి వర్యులు భూపేంద్ర సింగ్ హూడా గారు, బట్టి విక్రమార్క గారు, రఘువీరారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పాలేకర్ గారు, సుధా గారు, నాగేశ్వరరావు గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. చరిత్ర తిరగరాసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు యువతరం ఆయన ఎలా నడుస్తే అలా నడుస్తూ వాడిని పాటించి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి దోహదపడ్డ మహానాయకుడు. రైతే రాజు చేయాలనే ఆలోచన, రైతును ఆదుకోవాలనే ఆలోచన, వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచన, ఇవన్నిటి కూడా అద్భుతమైనటువంటి పథకాలని రూపకల్పన చేసి అతి తక్కువ సమయంలో వాటిని ఆచరించి ప్రజలకు అందించినటువంటి మహానాయకుడు. వారు ముఖ్యమంత్రిగా చేసింది 5 సంవత్సరాలు 5 నెలలు మాత్రమే. కానీ వారు ఇచ్చినటువంటి 72 పథకాలు ఈ పంచభూతాలు ఉన్నంత వరకు ఉంటాయి. ఫీ రియంబర్స్మెంట్ ఎంత గొప్ప కార్యక్రమం అంటే, చిన్న పిల్లలకి కార్పొరేట్ వైద్య కళాశాలలో కానీ ఆసుపత్రిలో కానీ ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ దేశంలో గొప్ప చరిత్రగాంచినటువంటి కార్యక్రమం అది. ఫీ రియంబర్స్మెంట్తో కార్పొరేట్ కళాశాలలు కళ్ళు కూడా ఉంచినటువంటి విద్యార్థులు కళాశాలలో విద్యాభ్యాసం చేసినటువంటి అవకాశం ఇచ్చినారు. ఇందిరా మిల్లు, ఉచిత విద్యుత్తు, ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ఈ రోజుకి మనకి రోజు గుర్తుండే విధంగా ఆయన కార్యక్రమాలు అందించినారు. చిరునవ్వు, ఎవరు కలిసినా అలసిపోకుండా ప్రొద్దున 9 గంటలకు ఏ రకంగా చిరునవ్వుతూ ఉండేవారో సాయంత్రం 7 గంటలకు కూడా అదే చిరునవ్వుతో పలికించేటట్టు తత్వం కలిగిన నాయకుడు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి మహానాయకుడితో పనిచేసే అవకాశం, వారి ఆలోచనలు పంచుకునే అవకాశం, వారి స్టైల్లోనే రాజకీయాలు ఇప్పుడు చేస్తున్న అవకాశం మాకు దొక్కిందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని గుర్తిస్తూ ఉంటారు, మరిపిస్తూ ఉంటారు. ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం, యావత్ దేశం చెప్పుకున్న సందర్భం. రైతు భరోసా కింద కొన్ని వేల కోట్లు ఇచ్చి వాళ్ళు రైతులను ఆదుకున్న సందర్భం. విద్యా వైద్యానికి గత 10 సంవత్సరాలు లేని ఆదరణ ఇస్తూ ముందుకు తీసుకెళ్లిన సందర్భం. ఇవాళ ఇంత గొప్ప నాయకుడు దురదృష్టవశాత్తు మన యందు లేడు. కానీ వారి ఆలోచన, వారు నడిపిన రాజకీయ విధానం, వారి ప్రజల గురించి ఆలోచన విధానాలు ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా ఉంటాయనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ, మరొక్కసారి మాకు గర్వంగా ఉంది. వారితో కలిసి నడిచే అవకాశం దొరికింది, వారితో కలిసి రాజకీయంగా పనిచేసే అవకాశం దొరికిందనే మాట ఈ సందర్భం